మన చెప్పినాడు వాళ్ళంతా చుట్టాలు పట్టాలు జాతి జనం ఉంది బాగా ఇచ్చేసుకుని పోయా మాకు సంతోషమయ్యా అయినా నీకు సిక్లేదని చెప్పేసి నేను చూస్తాగా నా కొడుక తెచ్చిపోయి అసలే ట్యాప్ నా కొడుకుగా కాదు ఉంటాయా పనిలేస్తున్నావా ఏ ముందు నేను తెచ్చింది మన ఈ కిరబండ నామినేషన్ ఓహో నాకు ఆపచ్చు ఎవరా చూడమ్మా లేదమ్మా మొదలమ్మా ఉందా అక్కయ్యమ్మా నేను పేద పిలుస్తాను నా కొడుక పిలుస్తాను ఏం లే మన ఆపోజిట్ అక్కయ్య ఇన్సిడెంట్ ఇవ్వలే గెలిచిపోయింది నా కొడుకు ఓడి గెలిచేదేమన్నా లే కొలపై మంచి గుర్తు తీసుకొచ్చుకుంటుంది గుర్తు అక్కయ్య కప్పు గుర్త నాది గంట గుర్త అది నాది నువ్వు నీళ్ళు ముఖ్య గోడ అది అక్కయ్య క్యాన్వాస్ నిలుచుకుంటూ నిధులు అక్కయ్య పైదా నేను దిగితే అట్లా ఇచ్చిట్లున్నాయి రెండిలా నేను పోయిన కింద ఆయన మీద ఈ బయట ఆయనకి రెండు డీజే బాక్స్ పెట్టినా మాట్లాడేస్తున్నా అక్కయ్య యాభై పాటలు నాకు పీపీలో ఆయన డీజే బాక్స్ రెండు ఆయనకి పీపీలు రెండు డీజే అక్కయ్య పోయిందా ఏమమ్మా ఇదే మేనేజ్ పోయిపోతాడా ఇది తింటావా ఏం పాటలు సంధ్య ఆయనమ్మా పోయిందా క్యాన్వాస్ ఏమని అక్క చెల్లెలారా ఆమె తమ్ములారా మీ ఓటు మాత్రం కప్పుకి కప్పు గుర్తుకే నేను అక్క చెల్లెలారా ఆమె తమ్ములారా మీ ఓటు మాత్రం నా కంటికి గట్టు గుర్తుకే కానీ క్యాన్వాస్ ఏం చేస్తే నా ఓటు నేను ముందుగా నా మొక్క ముస్తం నేర్చుకొని తెచ్చింది దెబ్బలు పడతాయో దెబ్బలు అక్కయ్య ముట్టే ఓటు అక్కయ్య ఎవరికి వేస్తే వాళ్ళకి ఎట్లు ఓడిపోతుంది నేను ఆయన ఓటుని కోసం అనేసిందా పైన గుర్తేసుకుంటే కూర్చొని ఉంటే నారాయణ స్వామి ఎక్కడ పోయి వచ్చా ఎవరు రాలే ఇట్లా ఓడిపోతున్నా అంటే మా ఊరిలో ఓడిపోయినాక మా మగతనానికి అవమానం మా మొబైల్ కలిసిందే పాయ చూడగా నర్సాపురం పోయిందే నేను అయ్యవాడు తీసుకోండి ఆఫీస్ బిల్లు కూడా తీసుకోండి అయ్యవాడు బిల్లులో కుమ్మించిన నాకు కాదు నా కొడుకు అక్కడికి చెప్పి చేసిన ఆయన ఏంటి అవ్వాలి సవాళ్ళు వేసిందే నేను ఆపద గెలిచిపోయేవాడిని వచ్చే బిల్లేస్లే ఇప్పుడు వచ్చి క్రెడిబడి దేవస్థానం దిగినా తీసి కార్లా మా ఆడవాళ్ళు నాకు చూసుకోలేమో వచ్చా మా నంబర్ అనేసిందే ముక్కులే దూది వామి ఎప్పుడు మించావు కదా కాదా తిన్నాను కదా ఓ నిన్న మా తాకి వడకాయ ఆపరేషన్
నిలిచిలో పైసా పోయి కొట్టుకుంటా అనుకోలే పొద్దున్న చేస్తున్నా కొడుక కా మా ఎప్పుడో వచ్చినాడు పోదారు వేసి నీకు రేపు పోసి నీకు నాకు కలిసిన దానికి ఏమో అక్కడ ఇంట్లో ఉన్న అలాగే నా అమ్మగా తీసుకెట్టుకుంటా ఎక్కడ పొలాన్ని వేసావు ఎవరు నేను పొలా పెట్టింది పొలానికి ఇట్లా కాదు చక్కగా తీసి వెనకే వాళ్ళ పొలం చూసేదానికి వయసులో పెద్దవాడు అనుకుంటున్నావు అదే పొన్నులోకి పునరు జరగకపోతే నా కొడుకుని తెచ్చిన హలో పెద్దోడు అయినావు నలుగు తిరిగి పోయింటావు న్యాయం చెప్పేదానికి తీసి మెడికై వల్ల చెప్పు అప్పుడు చెప్పినట్టు నా కొడుక తీసి ఎక్కేసి సక్కం మెడికేసి తెచ్చింది మళ్ళా కూలర్ తీసి తిరిగి మెడికేరని మెడికైనప్పుడు ఇట్లే ఇట్లే తీసి పెట్టి నువ్వా పూలహారం మెడికేమన్నా ఎట్లా హెడ్ మెడికి ఎవరు చెప్పింది చెప్పించి నేను పేపర్లో పెట్టిన వాళ్ళు
వాడిని వచ్చేలా వాడు టాపిక్ దాటే నిన్ను దాంట్లో పోయి అక్కడ పిల్లలు నేను పెట్టిన ఫోన్లకి నేను వచ్చాను వాడు వచ్చాడు నేను పెట్టిన ఫోన్లకి వాడు పెద్దవాళ్ళు వాళ్ళకి ఎట్లా బుద్ధులే అది బుద్ధంగా ఉండాలా లేకుంటే గుర్తున్నా ఉండాలి విద్దంగా ఉండాలి ఇద్దరుగా ఉండాలి వాళ్ళకి ఎట్లో చెప్పే చేత కాదు నీకు తెలియదు నాకు గుర్తులేదప్ప ఏం గుర్తులే అంటే కన్నడ గుర్తిಲ್ಲ కన్నడకి మాకు వచ్చేలేదో తెలుగులో చెప్పాలా తెలుగులో సొల్లింగ అమ్మనకాయ సొల్ల అప్పుడు చెప్పదా ఏం సొల్లింగే నిమ్మకాయ జ్యూస్ కి నాకే ఒక గ్లాస్ తీరా బాయా నా కొడుకు పొద్దు తెచ్చే నీ కాళ్ళ తెచ్చాడు నేను తయారా ఇది కాదు ప్రభా మహామంత్రి ఈ కరువైనప్పుడు చిన్నది కొత్త అవును నేను వచ్చింది కొత్త నేను వచ్చిన కొత్త అనుకో అనుకో నేను సమాచారం నాని సమాచారం నీకు ఎంత తెలిసేది మహామంత్రి చెప్పరా మా అప్పచేయలేదయ్యా మహామంత్రి ఇక నా పల్లి పట్టుకున్న గురువత్సరం అనేది ఏమన్నా కానీ తెలుసున్నదా నీ ఊరు నీ పేరు నీ పల్లి నీ పట్టుకు నీ ఎదురు పుట్టి బాబా ఈ దేవకొండ గ్రామంలో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో అంతమంది మగవాళ్ళు అలాగే అలాగే మహామంత్రి మహాప్రభా మసాలా ఏడా పిచ్చుకున్న వాళ్ళు ఇట్లా మసాలా మహామంత్రి మాది పర్వత దేశము పాలిగొండ పట్టణము పాలిగొండ పరిపాలన చేసేవాళ్ళు ఎవరు అనుకున్నాం ఈ ఒక్క శ్రీలమ సున్నారెడ్డి గారు ఇందులో షట్టర్ కొట్టా నీలాంటి ఎల్లటం పెద్ద మెలినేమో వస్తుంది ఆమెలేదు అయ్యా 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 యోటెల పుట్టిన ఊరు కొట్టుకుంటాం ప్రభా అంటే ఈ పాలకుండా చిన్నారెడ్డి రెడ్డి అది 66 గ్రామాలకు హక్కుదారుడు కుటుంబారుడు ఏమయ్యా నా కొడుకు వచ్చేది హక్కుదారుడు కాదు హక్కుదారుడు అర్థదారుడు చుట్టుముట్ట పనులకంతా ఘోర సింహం కలిగిన వాడు కాళ్ళు కింద ఆడే కాళ్ళు ఏమే అంటే విద్యలు మధ్యన పాదాలు ఆడ అట్లే వస్తాం అక్కడ తెచ్చేయాలి ఇలాంటి వాడు మహామంత్రి నేను పాలకొండు అవును. నీ పేరు చిన్నారెడ్డి అవును. కదా అవును. నీకు ఎక్కేకి లేచేకి కూసేకి ఏమైనా ఉంటాయా అలాగే అనిపిస్తున్నాయి మహామంత్రి
అది నా యాడికి నెత్తి నిలుస్తున్నా వేరడానికి రాజ్యము బాత్రూము బాత్రూమ్ పోరా నువ్వు అధికారినా వేరడానికి రాజ్యం అంటే నా పాలెంల పరిపాలనలో పరిపాలన చేసేది ఓ నువ్వు చెప్పురా చెప్పురా ఏమయ్యా ఏరా ఎక్కడ బంగారు తౌతులు నీకు అవును అద్దాలంతల మేడలు రాములకి కన్యరములు ఎక్కిన ధనమే దిగి తొక్కిన ధనమే కదా నా ఒక్క పాలిమండల పట్టములు నాకు అంతుంది ఇంటుంది పెద్దగా బిడ్డ ఇస్తా ఉండవే అంతంతా ఉంటే 30 రూపాయలు గట్టిగా నీకు బొక్కలు ఇది రెడ్డి వాళ్ళ పీఠాలు అవును రెడ్డి వాళ్ళ దర్బార్ చూడుకో మా ఆడవాళ్ళు పెంచింది మగవాళ్ళు పెంచినారు ఏంటికి పొడవ మనం మన్నకి వస్తారు కోతలు ఎంత పెంచినారు కాదు మగవాళ్ళు ఏంటి పెంచితే మా ఎట్లా అడిగే మా కొడుకులే మరి ఏంటి పెంచాయమ్మా మగవాళ్ళ బస్సు అడిగే మా కొడుకులే అదే ఆడవాళ్ళ బస్సు మార్కెట్ లో 9,500 కేజీ శివారు పాత నుంచి ఆడవాళ్ళు వ్యాపారం తెలుసుకోకపోతా ఉంటారు బస్సుని 100 రూపాయలు శివారు పాత మంత్రి సరే నాకున్న తొలత దర్బారు తెలిపినాను చెప్పిండావా నీకు అదే అదే అదంటే ఆ పని ఆయన వచ్చి ఈ పని కలుగుపోయి మీ ఇద్దరు బోర్డు గేట్ల కూర్చొని బోర్డు గేట్ల మీ ఇద్దరు బోర్డు మీద కూర్చొని నువ్వు ఆయన నుంచి పేదలకు వచ్చి ఆయన కోటాలకు వచ్చి కాంతకు బొచ్చు పెడతారు కదా బొచ్చు కాదలే లగ్నం లగ్నం అయ్యిందా అయినది అయిపోయిందా అయ్యింది లగ్నం ఈ వయసు చూసి అయ్యిందా అనుకోండి అయ్యిందంట ఇంక లాస్ట్ మాట ఉంటే అడిగేది ఏమి చెప్పరా ఏమో పెళ్ళే పోయింది కదా అయింది నీ పుట్టినోళ్ళు కలవలు బిడ్డలు దిగుతారా కన్నులంటే కన్నులంటే వాళ్ళు ఆట తెలిసి నువ్వు ఏడు మొత్తం 300 రూపాయల కూలికి 300 రూపాయల కూలి సీతారామణి 7 మందికి 300 రూపాయల కూలికి వచ్చింది మరి మనిషి అంటే ఎవరు మనుషులు కర్ణాటక అంటే ముగ్గురు దిగి లేక మంచి కూర్చోన్నారు ఆడవాళ్ళు వాళ్ళు ఎట్లా లేదప్పా మన మనుషులు వాళ్ళు దేవుడు ఏర్పడిన డ్యూటీ చేస్తావని నీ మప్పును ఓపుకుంటుంటే నువ్వు వస్తారు బోర్డు నువ్వు కాదు మాట ఏమన్నా వచ్చే బోర్డు గేట్ పట్ల 30 ఎకరాల చెరువు నుండి అమ్ముకొని దిగి తినేస్తామని ఆడబిడ్డ కాదప్పా ఇక్కడ కూలీ చేసి పెద్ద చేస్తాం అవును బిల్లు పెట్టలేక జిన్నులు జట్టాలని పెళ్లి చేస్తాం అవును అప్పుడు పెళ్లి అయితుందో లేదా ఇంటి ముందు టాటా అయితే రెడీగా ఉంటుంది లేపులు మంచాలు తలమూట్లు కోడి కుక్క అన్ని నింపులేదా ఎక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టింది వాళ్ళ మొగ్గులు బొక్కించేది బొక్కించాలి ఇలా కన్నాలు బిడ్లే అమ్మయ్యా నువ్వు అప్పుడు ఓపుకుంటావు అంటే చాలా ఆడ ఖర్చు పచ్చిగా 2 నాంటి ఉంటాయి ఆడబిడ్లకి ఈ లేడీ దుఃఖానికి కాదు మా అప్పలాంటిగా ఏమో ఇష్టపెట్టి పెళ్ళేమో దిక్కుబడామని వచ్చేది నేను పని అవుతారా నన్నే తెచ్చుకోండి పొలాలు తీసి మెడకేసి ఎడిసా కొత్తరా బొట్టి కాదు వాళ్ళు ఏంటి ఏమిటి అప్పా నన్నే అప్పుకి నాకు నెక్లెస్ ಮಾಡಿಸಿ ಅಂತ ಹೇಳಿದ್ದಲ್ಲ ಅಪ್ಪ ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಲ್ಲ ಡ್ಯಾಡಿ ಕಟಾಯ ఆడబిడ్డ ఇట్లా మన మనుషులు అట్లా కాదు లే తీపి నా కొడుక లే అన్నాడు మన మనుషులు బయట నా కొడుకు ఎట్లా పోతుంది కదా
నర్సాపురంలో ఉండే ఇంట్లో మా ఇంట్లో నాకు బాగా నేను పోయిండేది బోర్డీలో ఉండేది మా జమీన్లో నాకు ఇచ్చిపోయింది నేను బాడీకి కట్టుకుని అంగడించుకుని నా కొడుకు మా పెళ్ళాంటి సాపుకున్నాను కదా లెప్పిపోయింది నా కొడుక లే అన్నాడు నా కొడుక అట్లా ఆర్పిట్లు పంపిట్లు దిగుతారా తెలుసు నాలుగు అదే ఆరు మంది కొడుకులు 6 మంది పాలన కలిగి వస్తున్నారు నువ్వు అక్కడికి నువ్వు తెస్తే చుట్టాలే కరెక్ట్ వేసుకోవడం నువ్వు మోసేకి ఒక వేడి చేసి ఒక గుట్టుపట్టి మా ఇంట్లో పని చేసుకొని వండుకొని మా ప్రభు మా సాగు కోసాడు నేనేమన్నా నీ సాగు కోరితే వాళ్ళు తిరిగిపోయి పో నువ్వు కోసాడు ఎవరు సాగు కోసం వాళ్ళని మారిపోయినాను అది ఆడిపోయినావా మహామంత్రి చెప్పప్పా అయినా కావాలి నా పాలకొండల పట్టణంలో నాకున్న గౌరవం తరవారు నాకున్న సిరి సంపత్తి గురించి నీకు తెలుసుకున్నాను ఇంకా మన పాలకొండల పట్టణ ప్రజలను సుఖసేవగా వర్తిస్తున్నాను అలాగే మహామంత్రి నెలకు 3 మహామంత్రి పంటలు పైనలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర దిగల పరిపాలి జనవల్ల సుఖ సేవలు వర్తిస్తున్నారు